హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులే అవుతుంది కదా. ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అదే అండి, మన సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే మేము మా తోటకైతే వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ 6కి అలా వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఎండ వస్తే బాగా ఎండగా ఉంటుంది కదా, కష్టము. ఇంక అనుకొని పొద్దున్నే వెళ్ళిపోయే వాటికి మా తోటమాలు అయితే మంచిగా మామిడికాయలన్నీ కోసేసి ఉంచారు. మేము ఎప్పుడు కూడా ఆవకాయ పచ్చడి ఏప్రిల్ మంత్లో అమావాస్య తర్వాతనే పట్టుకుంటాము. ఇప్పుడు మామిడికాయల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా, రసాలు, జలలు, గులాబీలు అని చెప్పి. ఇక్కడైతే మేము రసాలు అయితే వాడుతున్నాం అనమాట ఆవకాయ పచ్చడి పట్టడానికి. ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా కంటెంట్ ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఫస్ట్ మన మామిడికాయలన్నీ ఒక మంచిగా టబ్లో కానీ అలా వేసేసుకొని వాటర్లో నీట్గా కడిగేసుకోవాలన్నమాట. లైక్ ఏమైనా మచ్చలు ఉన్నా అంతా పోయేలా చేసేసుకోండి. అండ్ ఫస్ట్ తొడియాలు అయితే తీసేసుకోండి. తొడియాలు తీసేసుకున్నాక మంచిగా ఒక క్లాత్ అయితే వేసుకోండి. మంచం పైన కానీ కింద నేల మీద కానీ ఒక దుప్పట్లా వేసేసుకొని దాని మీద కాయలనే వేసేసుకోండి మంచిగా ఆరిపోయేలాగా. ఇప్పుడైతే మేము మామిడికాయలు అయితే మనకి ఇష్టం వచ్చిన సైజెస్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి చేసుకునేటప్పుడు మనకు కావాల్సినవి అన్నీ కూడా ఒకే చోట పెట్టుకోండి, మళ్ళీ రెండోసారి లేకుండా. చాలా ఒకే పక్కన ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కదా ఆవకాయ పచ్చడి పట్టుకునేటప్పుడు. మళ్ళీ ఏదన్నా కొలత ఎక్కువ వేసి ఏదైనా కొలత తక్కువ వేసినా మన ఆవకాయ పచ్చడి అనేది టేస్ట్ అంతా పోద్ది. సో అలాంటి కన్ఫ్యూజన్ నుంచి తప్పుకోవడానికి మంచిగా మీకు కావాల్సినవన్నీ ముందే పెట్టుకోండి. ఈ ఆవకాయ ముక్కలు ఒకప్పుడైతే మేమే కత్తిపీటతో మా అత్త వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు వాళ్ళే కట్ చేసేవాళ్ళు. అసలుకి వీళ్ళని చూస్తే వీళ్ళు కోసేటప్పుడు భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అదే మనకు కోసుకోవడానికి అయితే అస్సలకే రావు కదా ఇవి. అండ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఏంటంటే మామిడికాయకున్న ఇది పీల్ తీయడం అనమాట. మామిడికాయ ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసేసుకొని అలా ఒక క్లాత్ మీద అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. టిప్ ఏంటంటే మనం పచ్చడి చేసే ప్రక్రియలో గిన్నెలు కానీ గరిటెలు కానీ అండ్ మామిడికాయ ముక్క కానీ తడి లేకుండా చూసుకోండి, లేదంటే పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు ఒక మంచిగా ఒక బేసిన్ కానీ ఒక పెద్ద గిన్నె కానీ తీసుకొని అందులో ఒక 3 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. ఆ పీసెస్ అన్నీ కూడా మనం బేసిన్లో ఆయిల్ వేసుకున్నాం కదా అందులో కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్క గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక 1/2 కిలో మెంతులు ఎండబెట్టుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. దాంతోపాటు ఆవపిండి కూడా 1 కేజీ తీసుకొని పొడి చేసేసుకోండి. ఇప్పుడు ఒక బేసిన్లో 1 బౌల్ ఆఫ్ గల్లుప్పు అండ్ గుప్పెడు మెంతులు, 1 బౌల్ ఆఫ్ ఆవపిండి కూడా వేసుకోవాలి. అండ్ 1 బౌల్ ఆఫ్ కారము. ఇక్కడ మేము పచ్చడికి భద్రాచలం కారం అండ్ బళ్ళారి కారం 2 హాఫ్ బౌల్స్ వేసుకుని 1 బౌల్లో వేసుకున్నాము. మీరు ఏ కారం అయినా 1 బౌల్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 to 1.5 దాకా వెల్లుల్లిపాయలు కూడా లావ్ సైజ్వి తీసుకొని దానిపైన స్కిన్ తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే పచ్చడిలోకి ఇవి ఇంకా టేస్ట్ ఇస్తాయి. ఊరినాక టేస్ట్ చాలా బాగుంటుంది కదా. వెల్లుల్లి రబ్బలు కొంచెం ఆయిల్ అప్లై చేసి సన్లో పెట్టేయండి. ఈజీగా మనకి పైన పీల్ అయితే వచ్చేసిద్ది. ఇప్పుడైతే 1/2 కిలో వెల్లుల్లిపాయలని కచ్చవచ్చగా దంచుకొని ఈ కారాల మిక్స్లో అయితే వేసేసేయండి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వాటిని మంచిగా చేత్తో మొత్తం కలిసేలాగా అయితే మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ తడి లేకుండా అయితే చూసుకోండి. ఇదంతా నీట్గా కలిపేసుకున్నాక మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఈ కారాల మిక్స్లో అయితే వేసేసి నీట్గా కలిపేసుకోండి. మంచిగా ముక్క అంతా పట్టాలి. తర్వాత ఈ పచ్చడిని ఏదైనా జాడీ కానీ ఏదైనా కంటైనర్కి తీసుకోవాలి. మేమైతే ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ 3 days తర్వాత కారం, ఉప్పు, ఆయిల్ సరిపోయేలా చూసుకోవాలి కదా, మంచిగా ఫ్రీగా ఉండాలి. కాబట్టి మేమైతే ఈ ప్లాస్టిక్ టబ్లో అయితే వేస్తాము మొత్తం కూడా. సో ఇంకా మన ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ 3 days మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాగా పైకి కిందకి పచ్చడిని బాగా కలుపుకోవాలి. 3rd డేకి టేస్ట్ చూసి అన్నీ సరిపోయాయి అన్నాక ఒక జాడీ తీసుకుని స్టోర్ అయితే చేసుకోండి. ఏంటి టబ్బు మారిందని కన్ఫ్యూజ్ అవ్వబాకండి. అంటే మేము ఒక 2 టబ్స్లో పట్టామన్నమాట. సో ఇది 3rd డే అనమాట. పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ అవంతా చూసుకోండి. ఉప్పు, కారం, ఆయిల్ అంతా సరిపోయిందో లేదో అదంతా చూసుకొని మంచిగా జాడీలో అయితే స్టోర్ చేసుకుని మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా ఇచ్చేసుకొని
ఈ 1 ఇయర్ పాటు మన ఆవకాయతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. హాస్టలర్స్, బ్యాచిలర్స్‌కి అయితే ఇంకా పచ్చడి ఉంటే సరిపోద్ది అనుకోండి. కానీ ఎక్కువ తినబాకండి సరేనా? సో మీకు నా ఆవకాయ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ అండ్ మా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే మంచిగా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.